సాధ్వి భగవతి సరస్వతి ఈ పేరు మనలో చాలా మందికి తెలుసుండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పేరు. ఈవిడ గురించి చెప్పబోయే ముందు మీకు చిన్న కథ చెబుతాను. ఒక ఊరిలో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. వాటిని పట్టుకొని అడవిలో వదిలిపెట్టాలి. అందుకోసం కొబ్బరి బొండాలకి కోతి చెయ్యి పట్టేంత చిన్న చిల్లు చేసి వాటిలో కోతులకు ఇష్టమైన హల్వాను పెట్టారు. కోతులు ఆ హల్వా కోసం లోపలికి చెయ్యి పెట్టి పిడికిలు బిగిస్తాయి, కానీ చెయ్యి బయటకు రాదు. కొబ్బరి బొండంలో ఇరుక్కున్న చేతితో అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు దాన్ని పట్టుకుని అడవిలో సులభంగా వదిలేయవచ్చు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోతి గనక పిడికిలు వదిలేస్తే చేయి బయటకు వచ్చేస్తుంది, కానీ అది వదలదు. హల్వా కావాలి దానికి. మనిషి కూడా అంతే. తనంతట తానే వెళ్లి జంజాటాల్లో చిక్కుకుంటాడు. పిడికిలు వదిలితే మనశ్శాంతిని పొందుతాడు. ఇంత మర్మమున్న ఈ మాటలు చెప్పింది సాధ్వి భగవతి సరస్వతి. ఆమె ఓ మధ్యతరగతి యూదు మహిళ. హాలీవుడ్ ఉన్న లాస్ ఏంజల్స్ లో నివాసం. లైంగిక దాడికి గురయింది. మానసిక కుంగుబాటు వంటి దుష్ప్రభావాలు వేధిస్తున్నాయి. పలు దేశాలు తిరిగింది. భర్త వెకేషన్ కోసం ఇండియా వెళ్దామన్నప్పుడు కూడా తనకు ఇష్టమైన శాకాహారం మీద ధ్యాసతో సరేనని తలూపింది. దేవుడు, ఆధ్యాత్మికత వంటి భావాలేవి లేకుండా ఇండియాకు వచ్చింది. ఒక్కసారి గంగలో స్నానానికి అడుగు పెట్టాక ఏవో అవక్త భావనలు చుట్టుముట్టాయి. ప్రఖ్యాత సాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆమె సైకాలజీలో పీజీ చేసి పిహెచ్డి స్టార్ట్ చేసింది. అలాంటిది ఆమెకి అర్థం కాని ఏదో మార్మిక భావన ఆమెను ఆవాహన చేసుకుంది. ఆ క్షణం ఆమెలో ఏదో ఆత్మచలనం. నా జీవితానికి కావాల్సిందేమిటో ఇక్కడే ఉందని ఫిక్స్ అయిపోయింది. తర్వాత ఒప్పందంతో భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఋషికేశ్ లో పరమార్థ నికేతన్ అనే ఆశ్రమంలో చేరింది. అక్కడ స్వామి చిదానంద సరస్వతి కొన్నాళ్లు ఆమె నడవడిక గమనించి సన్యాస దీక్షనిచ్చారు. ఇక ఆమెకు అదే లోకం. మానసిక స్వస్థత చేకూరింది. సత్సంగ్ సమావేశాలు, యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాస పాఠాలు, ప్రసంగాలు, పర్యటనలు, దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది ప్రముఖులు అక్కడికి వచ్చారు. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేది, నేర్చుకునేది, నేర్పించేది. ఆ ఆశ్రమం ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం పేరుతో 11 భాగాల్ని పబ్లిష్ చేయాలని తలపెట్టింది. ఆ ప్రాజెక్టుకు ఈమె మేనేజింగ్ ఎడిటర్. ఇక ఆధునిక జీవితం నుండి ఆధ్యాత్మిక జీవనంలో తాను ఎందుకు, ఎలా ప్రయాణించిందో తెలిపే ఆమె ఆత్మకథను హాలీవుడ్ టు హిమాలయస్ అనే పేరుతో రాసిందామె. అది బెస్ట్ సెల్లర్ గా ఉంది. గత 25 ఏళ్లుగా హిమాలయాల్లో పేదవారి కోసం సామాజిక సేవ చేస్తుందామె. అందుకే అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఆమెను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో గౌరవించాడు. అయితే ఇన్నేళ్లు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నారు కదా, అసలు సంతోషానికి నిర్వచనం ఏంటని ఆమెను అడిగితే, బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతుంటారు. బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఈ కోర్సులో చేరాలి, ఈ దేశమే వెళ్ళాలి, ఫలానా విధంగా పెళ్లి చేసుకోవాలి, ఫలానా విధంగా డబ్బులు వెనకేసుకోవాలి. ఇంత ప్రయాసపడితే తప్ప మనిషి సంతోషంగా ఉండలేడన్న భావన తలలో నిండిపోయింది. అయితే డబ్బు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉండగలమా అంటే, సంతృప్తిగా జీవించడంలో సంతోషం ఉంది. జీవితంలో అనుక్షణం సంతోషం పొందడం నేర్చుకోవడం లేదు. ఎప్పుడు ఏదో సంతోషం దొరుకుతుందనే తాపత్రయంతో ఈ క్షణంలోని సంతోషం పొందకుండా మనిషి పరిగెడుతున్నాడంటుందామే. నేను హిమాలయాలకు మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒంటి మీద చొక్కా లేకపోయినా పిల్లల కళ్ళలో నిశ్చిత చూశాను. లాస్ ఏంజిల్లో అలాంటి నిశ్చింతతో పిల్లలు ఉండరు. ఆ సంతోషం ఎందుకు పోగొట్టుకుంటున్నాం మనం? ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, ప్రతీకారం, క్షమించకపోవడం, ఇవే మనల్ని ముందుకు పోనీయకుండా చేస్తున్నాయి. ఎదుటి వాళ్ళు చేసిన తప్పుల్ని మనం అంగీకరించకపోవచ్చు, కానీ వాటిని దాటి ముందుకెళ్లాలంటే క్షమించడమే మార్గం. లేదంటే మనం గతంలోనే కూరుకుపోతాం. జీవితానికి ఏం మేలు చేస్తున్నావన్నది కాదు, జీవితం ద్వారా ఏం మేలు పొందుతున్నావన్నదే ముఖ్యమంటారామె. ఇకపోతే అలాంటి మరో వ్యక్తే గ్లోరియా అరీరా. పోర్చుగీసులో భగవద్గీత సారాంశాన్ని తెలియజెప్పుతున్న విదేశీ సంస్కృత పండితురాలే గ్లోరియా. భగవద్గీతతో పాటు వేదాల సారాన్ని పోర్చుగీసులోకి అనువదించి వేదాంత శాస్త్రాన్ని బ్రెజిల్లోను ప్రచారంలోకి తీసుకెళ్లిన విదేశీ వనిత. 1970లోనే గ్లోరియాలో తనను తాను తెలుసుకోవాలనే తపన మొదలయ్యింది. అదే సమయంలో 1973లో స్వామి చిన్మయానంద ఓసారి పోర్చుగీసు వెళ్లారు. అక్కడ ఆయన ప్రసంగాన్ని గ్లోరియా విన్నారు. ఆ తర్వాత 1974లో ఇండియాకు వచ్చేశారు. ముంబైలో మరోసారి చిన్మయానంద ప్రసంగాన్ని విన్నాక గ్లోరియాలో భారతదేశ వైదిక విధానం, సాంస్కృతిక భాషలో ఉన్న అందులోని సారం ఆమెను అమితంగా ఆకర్షించాయి. స్వామి చిన్మయానంద ఆధ్వర్యంలో జరిగిన బోధన తరగతుల్లో పాల్గొనడానికి, ఆశ్రమ జీవనం గడపడానికి గ్లోరియా ఆసక్తి కనబరచడంతో అందుకు చిన్మయానంద ఆమె ఆసక్తికి ముగ్ధుడై ఒప్పుకున్నారు. ఇక అక్కడి నుండి ఓ పోర్చుగీసు వనితైన గ్లోరియా జీవితం పూర్తిగా టర్న్ అయిపోయింది. జీవితంలో అసలైన కర్తవ్యమేంటో, తర్వాత ఆచరించాల్సినవేవో అక్కడ సాధనలో నేర్చుకుంది. కష్టాలు, విమర్శలు ఎదురైనప్పుడు ఎలా ఉండాలో తెలుసుకుంది. అలా ఆమె ఆధ్యాత్మిక ప్రయాణంలో సాందీపాని దయానంద సరస్వతి ఆమెను మరింత ప్రభావితం చేశారు. వేదాంత సారంతో పాటు వైదిక ధర్మం గురించి దయానంద సాంగత్యంలో ఆమె నేర్చుకుంది. జ్ఞానమే సత్యానికి మార్గమని తెలుసుకుంది. ఆ జ్ఞాన సాంప్రదాయమే
ప్రయాణమే వేదాంతమని గుర్తించింది. ఈ సమయంలోనే జీవబ్రహ్మ ఐక్యమంటే ఏంటో కూడా అర్థం చేసుకునేందుకు తన ఆశ్రమ జీవన ప్రస్థానం ప్రారంభమైందంటోంది గ్లోరియా. అదే సమయంలో గ్లోరియాను వేదాలు, వేదాంత సారంతో పాటే అవి రచించబడ్డ సంస్కృత భాష కూడా అమితంగా ఆకట్టుకుంది. అంతేకాదు భారతీయ సనాతన ధర్మ మూలాలు ఆమెపై అమితంగా ప్రభావం చూపడంతో ఆమె ఏకంగా ఆ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తన వరకే పరిమితం చేసుకోకుండా తన దేశంలోనూ విస్తరించాలని నిర్ణయించుకుంది. అలా 1979లో తిరిగి బ్రెజిల్ వెళ్లిపోయాక కొంతకాలం తాను భారత్లో నేర్చుకున్న ఆధ్యాత్మిక విద్యపై తరగతులను బోధించింది. అలా ఎందరినో తన విద్య అప్పటికే ప్రభావితం చేయడంతో ఆమె తరగతులకు హాజరైన విద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ ప్రోత్సాహంతో ఏకంగా ఓ విద్యాలయాన్ని ఏర్పాటు చేసింది గ్లోరియా. అలా ఏర్పడింది విద్యా మందిర్ అధ్యయన కేంద్రం. ఆ ఆశ్రమానికి వెళ్లిన వారెవరినైనా స్వీకరించి వారికి ఆధ్యాత్మిక మూలాలపై ఒక అవగాహన కల్పిస్తూ సనాతన భారతీయ ధర్మశాస్త్రాన్ని ప్రచారం చేస్తోంది ఈ విద్యా మందిరం. ఇప్పుడిక్కడ 20 ఏళ్ల పడుచవాళ్ళ నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు గ్లోరియా ఆశ్రమంలో భారతీయ వేద శాస్త్రాల గురించి, ఉపనిషత్తుల సారం గురించి నేర్చుకుంటున్న విద్యార్థులు ఎందరో తనను తెలుసుకోవడమే ఈశ్వర తత్వం అనేది గ్లోరియా ఆమె గురువుల నుంచి నేర్చుకుని బలంగా నమ్మిన మాట. అదే బాటలో ఇప్పుడు ఆమె ప్రయాణం సాగుతోంది. జీవితం అంటే ఆనందం, సుఖం, ధర్మం మాత్రమే కావు, ఇంకేదో ఉందన్న అన్వేషణే ఆమెను నిరంతర ఆధ్యాత్మిక ప్రస్థానంలో భాగం చేసింది. భారతీయ వేద శాస్త్రాలు మత మార్పిడులను ఏనాడు అడగవని, కేవలం ఆ సారాన్ని అర్థం చేసుకోమని చెబుతాయంటోంది గ్లోరియా. తాను విదేశీ వనిత అవ్వడం వల్ల భారతీయ వేద శాస్త్రాలను, ఉపనిషత్తులను నేర్చుకునే క్రమంలో కొత్తగా అనిపించొచ్చేమో గాని ఆ వైజ్ఞానిక సారం మాత్రం పాతదే కదా అంటారామె. ఇక భారతదేశ పురాతన వైదిక ధర్మాన్ని ఓ విదేశీ వనితగా ప్రచారం చేస్తున్న గ్లోరియా అరీరాను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను 2020లో పద్మశ్రీతో సత్కరించింది. ఆ పద్మశ్రీని కూడా సనాతన ధర్మానికి అంకితం చేసింది అరీరా. నిజంగా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడుకుంటూ ఆత్మశోధన వైపు అన్వేషణ సాగించే ఇలాంటి ఎంతో మంది గురించి ఈ తరం తెలుసుకోవాలి. మరి ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.